పనికిరాని హితబోధలు రాసినవారు రాంబాబు గారు. చక్రధరపురంలో విష్ణు శర్మ అనే నిరుపేద ఉండేవాడు. అతని భార్య పరమ గయ్యాళి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే దారిద్ర్యంతో సతమతమవుతున్న విష్ణు శర్మను భార్య రోజూ తిట్టిపోస్తూ, నిన్ను కట్టుకున్నందుకు పడరాని పాట్లు పడుతున్నాను. పెళ్ళానికి తిండి కూడా పెట్టలేని వాడివి. ఏమని పెళ్లి చేసుకున్నావు అని సాధించేది. భార్య అన్న మాటలలో నిజం ఉన్నదని గ్రహించి విష్ణు శర్మ ఎవరిని నిందించటానికి లేక జీవితం మీద వైరాగ్యం పుట్టి భార్యకు చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకున్నాడు. సంసారి జీవితం కన్నా సన్యాసి జీవితం ఎంతో సుఖమైందని విష్ణు శర్మ గ్రహించాడు. దొరికినది తినటము, కళ్ళు మూసుకొని కూర్చోవటము తప్ప సన్యాసికి ఏ బాధ్యత లేదు. ఈ రహస్యం తెలియక ఎంతో మంది సంసార్లు నరకప్రాయమైన జీవితం జీవిస్తున్నారని, వారందరినీ తన హితబోధల ద్వారా ఉద్ధరించవచ్చునని, ఆ విధంగా మానవ జాతికి ఎంతో మేలు చేయవచ్చునని విష్ణు శర్మ నిర్ణయించుకున్నాడు. అతను శ్రీపురం అనే గ్రామం వస్తూనే ఒక ఇంటి ముందు అనేక మంది మనుషులు బారుగా నిలబడి ఉండటం చూసి నిలుచున్న వారిని ఎందుకు నిలుచున్నారు అని అడిగాడు. అయ్యా, ఈ ఇల్లు సుబ్బిశెట్టి గారనే వడ్డీ వ్యాపారిది. ఆయన బంగారము, ఇతర వస్తువులు తాకట్టు పెట్టుకుని అందరికీ అప్పులిస్తాడు. వడ్డీతో సహా బాకీ తీర్చగానే తాకట్టు విడిపించుకొని ఎవరి వస్తువులు వాళ్ళు తీసుకుపోవచ్చు అన్నారు వాళ్ళు. వెంటనే విష్ణు శర్మ సుబ్బిశెట్టి దగ్గరకు వెళ్ళి, అయ్యా, మీరు చేసేది ఘోరాతి ఘోరమైన పాపం. చనిపోయేటప్పుడు ఈ డబ్బు వెంట రాదు అని హితబోధ చేశాడు. ఏం సన్యాసివయ్యా నువ్వు? ఈ పాటి నాకు తెలీదని చెప్పవచ్చావా? డబ్బు సంపాదించలేని వాళ్ళు సన్యాసులై చచ్చు వేదాంతం చెబుతారు. నీకే డబ్బుంటే సన్యాసివి అయి ఉండేవాడివేనా? అని శెట్టి అడిగాడు. అందులో నిజం ఉన్నదని విష్ణుశర్మకు అనిపించింది. ఇక ఎవరికీ డబ్బు గురించి హితబోధ చేయకూడదని తీర్మానించుకున్నాడు. మర్నాడు అతను ధర్మపురి చేరుకొని అక్కడ నది ఒడ్డున దిగాలుగా కూర్చొని ఉన్న ఒక మనిషిని చూసి అతని విచారానికి కారణం అడిగాడు. అయ్యా, నేను నా భార్య పడవలో ఈ నది దాటుతుంటే మధ్యలో పడవ మునిగి నా భార్య చనిపోయింది. నేను ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాను. నా భార్య లేకుండా ఎలా బతకాలో నాకు అర్థం కావటం లేదు అని ఆ మనిషి ఏడవసాగాడు. ఆ మనిషికి వైరాగ్యం బోధించవచ్చు అనుకుని విష్ణు శర్మ అతనితో, నాయనా, ఈ బంధుత్వాలు శాశ్వతం కాదు. నీ భార్య పోయిందని విచారిస్తున్నావు. ఇది అజ్ఞానం అని తెలుసుకోలేవా? ఒకవేళ నువ్వే పోయి నీ భార్య బతికితే ఆమె నీకోసం ఇంతగా ఏడ్చేది కాదేమో. ఆ మాట ఆలోచించావా అన్నాడు. ఆ మనిషి మండిపడి, నా భార్య సంగతి నీకేం తెలుసునని ఆ కూత కూశావు? భార్య ప్రేమ ఎలా ఉంటుందో ఏమాత్రం తెలిసినా నువ్వు ఇలా సన్యాసివి అవుతావా అని విష్ణు శర్మను నానా మాటలు అన్నాడు. అందులోనూ నిజం ఉన్నదనిపించింది విష్ణు శర్మకు. ఇక హితబోధ చేసేటప్పుడు తనకు వైరాగ్యం కలిగించిన కారణాల మాట ఎత్తరాదని అతను నిశ్చయించుకున్నాడు. తర్వాత అతను చంద్రగిరి చేరి అక్కడ ఒక కసాయి వాణ్ణి చూశాడు. వాడు అప్పుడే ఒక మేకను చంపి దాని చర్మం ఒలిచి మాంసాన్ని జనానికి అమ్ముతున్నాడు. విష్ణు శర్మ ఆ కసాయి వాణ్ణి సమీపించి, నాయనా, జీవహింస మహాపాపం. నువ్వు ఈ మేకను చంపి దాని మాంసం అమ్ముతున్నావు. దీని ఫలితంగా వచ్చే జన్మలో భగవంతుడు నిన్ను మేకగా పుట్టించి, ఈ మేకను కసాయివాడుగా పుట్టించి, ఇప్పుడు నువ్వు మేకను చేసినట్టే దాని చేత నిన్ను చేయిస్తాడు అన్నాడు. ఆ మాటలకు కసాయివాడు గట్టిగా నవ్వి, ఓరి పిచ్చి సన్నాసి! కిందటి జన్మలో నేను మేకను. ఈ మేక కసాయివాడు. నన్ను చంపింది. అందుచేత భగవంతుడు ఇప్పుడు నా చేత దాన్ని చంపించాడు అన్నాడు. వాడు చెప్పినది కాదనటానికి వీలు లేదని గ్రహించి విష్ణు శర్మ హితబోధలు చూసి జనాన్ని మరమ్మత్తు చేసే పని మానుకున్నాడు. బేతాళ కథలు చిక్కు వలయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ శవాన్ని ఏమి సాధించటానికి సాధనంగా తీసుకుపోతున్నావో నాకు తెలియదు. కానీ సాధనాలు మంచివి కానప్పుడు సాధ్యాలు దెబ్బతింటాయి. ఇందుకు ఉదాహరణగా నీకు ధర్మయ్య కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం ఒక మహానగరంలో గంగయ్య, ధర్మయ్య అని ఇద్దరు గజదొంగలు ఉండేవారు. వారిద్దరూ కలిసి పెద్ద పెద్ద దొంగతనాలు, దోపిడీలు చేసి బాగా డబ్బు సంపాదించేవారు.
రంగయ్య తన వంతు ధనాన్ని నిల్వ చేసుకుంటూ ఆనందంగా జీవించేవాడు. ధర్మయ్య అలా కాక తన వాటాకు వచ్చిన డబ్బుతో ఒక ధర్మసత్రం నెలకొల్పి బీదసాదలకు అన్నం పెట్టే ఏర్పాటు చేసి సాధువు వేషంలో పగలంతా సత్రంలోనే ఉండేవాడు. సాధువు కీర్తి దేశమంతటా వ్యాపించింది. ఈ సంగతి రాజుగారి దాకా వెళ్ళింది. రాజుగారు సాధువును సభకు రప్పించి అతని దాతృత్వాన్ని ప్రశంసించి అతనికి ధర్మదాత అనే బిరుదు ఇచ్చాడు. ఈ ధర్మదాత గజదొంగ అన్న సంగతి ఎవరికీ తెలియదు. ఇతనే తన తోడు దొంగ అన్న సంగతి గంగయ్యకు తెలియదు. గంగయ్య, ధర్మయ్య కలిసి చేసే దొంగతనాలు రాజుకు ఒక పెద్ద సమస్యగా పరిణమించాయి. దొంగతనాలను పట్టే ప్రయత్నాలేవి ఫలించలేదు. అందుచేత రాజు దొంగల ఆచూకీ తెలిపిన వారికి 1000 బంగారు నాణేలు ఇస్తానని చాటింపు వేయించాడు. ఈ చాటింపు వినగానే గంగయ్యకు ఒక ఆలోచన వచ్చింది. తాను రాజు వద్దకు వెళ్లి ధర్మయ్య ఆచూకీ తెలిపితే తనకు 1000 బంగారు నాణాలు లభించటమే కాక ఇక ముందు తాను చేసే దొంగతనాలలో ధర్మయ్యకు వాటా ఇచ్చే అవసరం ఉండదు. గంగయ్య రాజుగారి వద్దకు వెళ్లి దొంగతనాలు చేసేది ధర్మయ్య అని చెప్పి అతని ఇంటి జాడ తెలిపాడు. రాజు భటులను పంపి ధర్మయ్యను పట్టి తెప్పించాడు. ధర్మయ్య తాను దొంగతనాలు చేసినది నిజమేనని ఒప్పుకున్నాడు. రాజు అతని విచారణకు ఒకరోజు నిర్ణయించి అంతదాకా అతన్ని కారాగారంలో ఉంచమని ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత 1, 2 రోజులకు రాజుకు ఒక సంగతి తెలియవచ్చింది. ధర్మదాత కనిపించటం లేదు. ధర్మసత్రంలో మామూలుగా పేదలకు జరిగే అన్నదానం నిలిచిపోయింది. రాజు ధర్మసత్రంలో అన్నదానం నిర్విఘ్నంగా జరగటానికి తగిన ఏర్పాటు చేశాడు. దీని వెనకనే రాజుకు మరో అపజయం ఎదురైంది. ధర్మయ్య కారాగృహంలో ఉన్నప్పటికీ దొంగతనాలు సాగుతూనే ఉన్నాయి. ఈ సంగతి తెలియగానే రాజు తన భటులను పంపి గంగయ్యను తెప్పించి, ధర్మయ్య విచారణ జరిగేటప్పుడు నీ సాక్ష్యం అవసరం. అంతదాకా నువ్వు ఖైదులో ఉండు. ధర్మయ్య విచారణ పూర్తి అయి అతనికి శిక్ష వేసిన అనంతరం నీకు 1000 బంగారు నాణాలిచ్చి విడిచిపెట్టేస్తాను అని చెప్పాడు. గంగయ్య కొంతవరకు తృప్తిపడి కారాగృహంలో చేరాడు. అయితే ఎన్ని రోజులు గడిచినా ధర్మయ్య విచారణ జరగనేలేదు. ఒక నెల గడిచింది. ఎక్కడా దొంగతనాలు లేవు. ఒకరోజు రాజు ధర్మయ్యను చెరవిడిపించి అతన్ని మంచితనం మీద ధర్మసత్రానికి ధర్మకర్తగా ఏర్పాటు చేశాడు. గంగయ్య ఖైదులోనే ఉండిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, రాజు ప్రవర్తనకు అర్థమేమిటి? తానే దొంగనని ఒప్పుకున్న ధర్మయ్యను విచారించకుండా విడుదల చేయటమే కాక సత్రానికి ధర్మకర్తగా ఎందుకు నియమించాడు? ధర్మయ్యను పట్టి ఇచ్చిన గంగయ్యకు బహుమానం ఇయ్యకపోగా విచారణ కూడా జరపకుండా యావజీవ నిర్బంధం ఎందుకు కలిగించాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు సూక్ష్మబుద్ధి కలవాడు. ఆయనకు ధర్మయ్యే దొంగ అన్న విషయం సందేహం రావలసిన అవసరం లేదు. కానీ ఈ ధర్మయ్యే ధర్మదాత అయి ఉండవచ్చునన్న అనుమానం కలగటానికి ఆధారాలున్నాయి. ధర్మయ్యను బంధించగానే ధర్మదాత అదృశ్యమయ్యాడు. అంతేకాక పెద్ద పెద్ద దొంగతనాలు చేసిన ధర్మయ్య ఇల్లు చాలా సామాన్యంగా ఉన్న సంగతి రాజుకు భటుల వల్ల తెలిసి ఉండాలి. ఇక గంగయ్య మాటకు వస్తే అతను తనకు విరుద్ధంగా చాలా సాక్ష్యం ఇచ్చుకున్నాడు. తను ధర్మయ్య ముఠాలో వాడు కాకపోతే అతనికి ధర్మయ్య దొంగ అన్న సంగతి ఎలా తెలుస్తుంది? అదీ కాక గంగయ్య మంచి విలాస జీవితం గడుపుతున్నాడు. అన్నిటినీ మించి అతను చేసిన బుద్ధి తక్కువ పని ధర్మయ్య పట్టుబడిన అనంతరం తాను దొంగతనాలు కొనసాగించటం. ఈ విధంగా రాజుకు గంగయ్య పాత్ర పూర్తిగా అర్థమైంది. అతన్ని వేరే విచారించే పని లేకపోయింది. పోతే ధర్మయ్య దొంగ అన్నమాటే కాని అన్ని విధాలా యోగ్యుడు. తాను దొంగతనంగా సంపాదించినదంతా సత్రం కింద ఖర్చు చేసి తాను సాధువులాగా జీవించాడు. అతను గంగయ్య పేరు బయటపెట్టలేదు. గంగయ్యలాగా అతను మిత్రద్రోహి కాడు. సత్రం నిర్వహణ రాజు వహించే పక్షంలో అతను దొంగతనాలు చేయడు. ఇదంతా ఆలోచించి రాజు ధర్మయ్యను అతనికి తగిన హోదాలో నియమించాడు. రాజు చేసిన నిర్ణయాలు తిరుగులేనివి అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. గంగ మంగ రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు. శ్రీహరి ఒక రైతు కొడుకు. వాళ్ళ పొలానికి వరద బాధ హెచ్చు. అందుచేత అతను వ్యవసాయాన్ని నమ్ముకోవటం ఇష్టం లేక పట్నంలో బతుకు తెరువు చూసుకుందామని బయలుదేరాడు.
అతను పట్నంలో ప్రవేశించే ముందు ఊరు చెంతగా ప్రవహించే నదిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుంటుండగా అక్కడికి నీటి కోసం బిందె తీసుకుని ఒక నల్లపిల్ల వచ్చింది. అతను పట్నం రావటం అదే మొదటిసారి కావటం చేత దివాణంలో పనిచేసే వీరాస్వామి గారి ఇల్లు ఎక్కడో నీకు తెలుసునా అని ఆ నల్లపిల్లని అడిగాడు. వీరాస్వామి ఇంటికి రెండిళ్ళు అవతలే మా ఇల్లు. నా పేరు గంగ. వీరాస్వామి కూతురు మంగ నా స్నేహితురాలు. వాళ్ళ ఇల్లు ఆంజనేయ స్వామి కోవెల పక్కనే అంటూ ఆ నల్లపిల్ల నీటిలో బిందె ముంచటానికి వంగి అంతలో ఉలిక్కిపడి బిందె పక్కన పెట్టి మెడ తడుముకోసాగింది. ఏమైంది అని శ్రీహరి ఆశ్చర్యంగా అడిగాడు. మెడలో గొలుసు ఎక్కడో పడిపోయినట్టుంది. మా పిన్ని నన్ను బతకనీయదు అంటూ గంగ బిక్కమొహం వేసింది. ఆమె సవతి తల్లి గయ్యాళిది కాబోలు. గొలుసు కోసం ఆమెతో పాటు శ్రీహరి కూడా వెతికాడు కాని లాభం లేకపోయింది. గంగ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ నీళ్ల బిందె చంకన పెట్టుకుని వెళ్ళిపోయింది నిరాశగా. శ్రీహరి ఊళ్ళోకి బయలుదేరాడు. అతను నది ఒడ్డున ఉన్న దేవి ఆలయంలో కాస్తసేపు ఆగటం వల్ల గంగకు వెనకపడిపోయాడు. ఇంకా జనసంచారం ప్రారంభం కాలేదు. అతను గుడి దాటి అడుగులు వేశాడో లేదో దారి పక్కన పడి ఉన్న గొలుసు ఒకటి కనిపించింది. అదే గంగ పోగొట్టుకున్న గొలుసు అయి ఉంటుందనుకుని అతను చప్పున వంగి దాన్ని తీసుకున్నాడు. దాన్ని శీఘ్రంగా గంగకు చేర్చితే ఆమెను సవతి తల్లి పెట్టే హింస నుండి కాపాడవచ్చు. అతను కోవెల గుర్తు సహాయంతో గంగ ఇల్లు కనుక్కొని అక్కడికి వెళ్ళేసరికి గంగ చేత సవతి తల్లి బోలెడు గిన్నెలు తోమిస్తున్నది. అతను గొలుసు పైకి తీసి, ఇది గంగ గొలుసు నాకు దొరికింది. దీన్ని గురించి మీరు గంగను ఏమీ అనవద్దు. దారిలో జారి పడిపోయి ఉంటుంది అంటూ దాన్ని గంగ సవతి తల్లికి ఇచ్చాడు. గంగ సవతి తల్లి చప్పున గొలుసు తీసుకుని, మా వస్తువు మాకు చేరింది. ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నది. గంగ ఈ జరిగినదంతా ఆశ్చర్యంగా చూసింది. శ్రీహరి అక్కడ్నుంచి వీరాస్వామి ఇంటికి వచ్చాడు. అతను ఫలానా అని తెలిసినాక వీరాస్వామి అతన్ని క్షేమ సమాచారాలు అడిగి ఉద్యోగ ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చి అతని భోజనం ఏర్పాటు భారం తన కూతురు మంగ మీద వేసి తాను దివాణానికి వెళ్ళిపోయాడు. మంగ అతన్ని పట్ల ముభావంగా ఉన్నది. అతను భోజనం చేసి వీధి గదిలోకి వచ్చేసరికి గంగ హడావిడిగా వచ్చి, ఈ గొలుసు నాది కాదు. నా గొలుసు తెగితే పెట్టెలో పెట్టి ఆ విషయం మరిచిపోయాను. మీకు దొరికిన గొలుసు మీరే ఉంచుకోండి. మా పిన్ని నన్ను చంపినా సరే, నేను దీన్ని ఉంచుకోను. ఇక వెళతాను. మా పిన్ని నా కోసం గాలిస్తూ ఉంటుంది అంటూ గబగబా వెళ్ళిపోయింది. శ్రీహరి గంగ ప్రవర్తన గురించి ఆలోచిస్తూ గొలుసును తన సంచిలో వేసి నిద్రపోయాడు. అతను నిద్రలేచేసరికి వీరాస్వామి దివాణం నుంచి తిరిగి వచ్చి ఉన్నాడు. కాని మంగ ఇంట్లో లేదు. ఎవరో ధనవంతుడి కూతుర్ని పెళ్లి కూతురు చేస్తుంటే చూడపోయింది. శ్రీహరి వీరాస్వామి కబుర్లు చెప్పుకుంటుండగా నలుగురు రక్షక భటులు వచ్చి శ్రీహరిని తమ వెంట ధనవంతుడి ఇంటికి రమ్మన్నారు. కారణం తెలియక వీరాస్వామి కూడా శ్రీహరి వెంట వెళ్ళాడు. అక్కడ శ్రీహరి మీద దొంగతనం నేరం మోపబడింది. అసలు జరిగిన సంగతి ఇది. ధనవంతుడి కూతురు పెళ్లి నిశ్చయమైనప్పుడు కాబోయే అత్తగారు కోడలి మెడలో ఖరీదైన గొలుసు వేసింది. ఆ కిందటి రోజు ఆ పిల్ల తన స్నేహితురాలితో దేవి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా కను చీకటిలో ఎవరో ఆమె మెడలో గొలుసు తెంచుకుని పారిపోయారు. ఆమె దొంగ దొంగ అని కేకలు పెట్టేసరికి నలుగురు దొంగను తరిమారు. కానీ దొంగ దొరకలేదు. ఆ నగ పోవటం ధనికుడికి అమంగళంగా తోచి బాధపడ్డాడు. మంగ పెళ్లి కూతుర్ని చూడటానికి ఆ గొలుసే మెడలో వేసుకుని వచ్చింది. గొలుసును గుర్తించి నిలదీసి అడిగితే మంగ, నేనే పాపము ఎరుగను. మా నాన్న స్నేహితుడు శ్రీహరి దీన్ని నాకు బహుమానంగా ఇచ్చాడు అన్నది. శ్రీహరే దొంగ అనుకుని అతన్ని పట్టుకురావటానికి రక్షక భటులను పంపారు. అంతా విన్న శ్రీహరికి పరిస్థితి అర్థమైంది. తాను గొలుసును సంచిలో వేసుకోవటం చూసి మంగ తాను నిద్రపోతున్నప్పుడు కాజేసి గొప్పకు దాన్ని మెడలో వేసుకుని ధనికుడి ఇంటికి వెళ్ళింది. ఈ గొలుసు మంగకు నువ్వే ఇచ్చావా అని ఆ ధనికుడు శ్రీహరిని అడిగాడు. అవును అని శ్రీహరి గట్టిగా చెప్పాడు. అయితే నువ్వే దీన్ని మా అమ్మాయి మెడ నుంచి లాగేశావన్నమాట అన్నాడాయన. శ్రీహరి జరిగినదంతా చెప్పి, నేను ఈ ఉదయమే ఈ ఊరు వచ్చాను. ఇది దొంగ చేతి నుంచి జారిపడి ఉండాలి. నాకు దారి పక్కన దొరికింది అన్నాడు. ధనికుడు శ్రీహరిని శంకించినందుకు క్షమాపణ చెప్పుకొని, ఈ గొలుసు దొరకటమే 10,000. పెళ్లివారి నుంచి మాట పడకుండా బయటపడతాం అని శ్రీహరికి బలవంతంగా కొంత డబ్బు బహుమతిగా ఇచ్చాడు. వీరాస్వామి ఇంటికి వచ్చి తన కూతురు దొంగతనం చేసినట్టు తెలుసుకుని,
నా పరువు, నా కూతురి పరువు కాపాడావు. నీ మేలు మరువను. నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. ఏమంటావ్? అన్నాడు. క్షమించండి. మీకు నా మంచితనం నచ్చిందేమో కానీ, నాకు మీ అమ్మాయి దుర్బుద్ధి ఏమీ నచ్చలేదు. అందం లేకపోయినా గంగ బుద్ధి నాకు నచ్చింది. సవతి తల్లి బాధిస్తుందని తెలిసి కూడా తన గొలుసు కాదని గంగ గొలుసు నాకు తిరిగి ఇచ్చింది. మీ పిల్ల అదే గొలుసును నా సంచి నుంచి దొంగలించింది. ఈ ఇద్దరికీ ఎంత భేదం ఉన్నదో మీరే ఆలోచించండి. ధనికుడు ఇచ్చిన డబ్బుతో నేను ఏ వ్యాపారమైనా చేసుకుని గంగ ఒప్పుకుంటే ఆమెనే పెళ్లాడతాను అన్నాడు శ్రీహరి. వీరాస్వామి అతని మాటల్లోని నిజం గ్రహించి మరి మాట్లాడలేదు. గుణాఢ్యుడి కథ. పూర్వం గోదావరి తీరాన ఉండిన ప్రతిష్ఠ దేశానికి రాజధాని సుప్రతిష్టమనే నగరం. ఆ నగరంలో సోమశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు 2 కుమారులు, శృతార్థ అనే కుమార్తె ఉండేవారు. శృతార్థ అన్నలకు తెలియకుండా కీర్తిసేనుడనే నాగకుమారుణ్ణి గాంధర్వ వివాహం చేసుకుని గుణాఢ్యుడనే కుమారుణ్ణి కన్నది. గుణాఢ్యుడు పసివాడై ఉండగానే తల్లి, మేనమామలు చనిపోయారు. అప్పుడా కుర్రవాడు దక్షిణ దేశానికి పోయి సకల విద్యలు నేర్చి కీర్తిమంతుడై అనేక మంది శిష్యులను సంపాదించుకొని వారితో కూడా సుప్రతిష్ఠాతానికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో ఆ నగరాన్ని శాతవాహన మహారాజు ఏలుతున్నాడు. నగరమంతా నాగరికతోనూ సుఖసంపదలతోనూ తులతూగుతున్నది. గుణాఢ్యుడు రాజభవనానికి వెళ్లి తన రాక గురించి శిష్యుల ద్వారా వర్తమానం పంపాడు. అతన్ని ఆస్థానంలోకి రమ్మన్నారు. గుణాఢ్యుడు శాతవాహన మహారాజును ఆశీర్వదించాడు. మహారాజు రత్నసింహాసనంపై దేవేంద్రుడులాగా కూర్చొని ఉన్నాడు. ఆయన చుట్టూ ఉండిన సభికులు గుణాఢ్యుడి ప్రతిష్ఠ గురించి రాజుకు తెలిపారు. శాతవాహనుడు సంతోషించి గుణాఢ్యుణ్ణి తన మంత్రిగా నియమించాడు. గుణాఢ్యుడు పెళ్లి చేసుకుని అక్కడనే సుఖంగా జీవించసాగాడు. ఈ శాతవాహనుడు దీపకర్ణి అనే రాజుకు దొరికిన పిల్లవాడు. దీపకర్ణి రాజు భార్య పాము కరచి చనిపోగా ఆమె మీది ప్రేమచేత రాజు మళ్లీ పెళ్లాడలేదు. కాని తన అనంతరం రాజు కావటానికి కొడుకు లేడే అన్న చింత ఆయనను బాధిస్తూ వచ్చింది. ఇలా ఉండగా ఒకనాడు దీపకర్ణి వేటాడుతూ అరణ్యంలో చాలా దూరం వెళ్ళాడు. అక్కడ మిట్ట మధ్యాహ్నం వేళ ఒక సింహం మీద ఎక్కి వెళుతున్న ఒక కుర్రవాడు కనిపించాడు. ఆ సింహం ఎండకు దప్పికుని ఉండటంచేత బాలుణ్ణి ఒక కొలను పక్కన దించి కొలనులో నీళ్లు తాగబోయింది. ఆ సమయంలో రాజు సింహాన్ని బాణంతో కొట్టాడు. ఆ కుర్రవాడికి శాతవాహనుడని పేరు పెట్టి దీపకర్ణి పెంచి పెద్దవాణ్ణి చేశాడు. తర్వాత శాతవాహనుడు రాజ్యాభిషిక్తుడై పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. అయితే శాతవాహనుడికి సంస్కృతం రాదు, పాండిత్యం లేదు. ఇందువల్ల ఆయనకు చిన్న పరాభవం జరిగింది. ఒకనాడు శాతవాహనుడు తన రాణులతో వనవిహారం చేసి జలక్రీడలాడుతూ ఒక రాణిపై నీళ్లు కొట్టి పీడించసాగాడు. ఆమె అప్పటికే చాలా బడలిక ఉండటంచేత, రాజా, నన్ను నీటితో కొట్టకు అనటానికి సంస్కృతంలో రాజన్ మోదకై స్తాడయా అన్నది. ఈ మాటను సందులు విడతీస్తే మా ఉదకై తాడయా అవుతుంది. కాని రాజుకు సంస్కృతం రాని కారణం చేత తన రాణి మోదకాలు అంటే లడ్డూలు కావాలంటుందనుకొని నౌకర్ల చేత లడ్డూలు తెప్పించాడు. వాటిని చూసి ఆ రాణి నవ్వి, నీకు సంస్కృత సందులు కూడా తెలియవా అని ఆక్షేపించింది. ఈ ఆక్షేపణావమానంతో శాతవాహనుడు కుంగిపోయి తిండి కూడా మాని మనోవ్యాధి పాలయ్యాడు. రాజుకు ఆకస్మికంగా కలిగిన ఈ స్థితి అర్థంకాక అందరూ దిగులుపడ్డారు. శర్వవర్మ అనే మేధావి ఒకనాడు రాజు కొలువులో ఉన్నాడు. ఆయన, గుణాఢ్యుడు కలిసి రాజు యొక్క మనోవ్యాధికి కారణం ఆరా తీశారు. వారు రాజు వద్దకు వెళ్లి నిజం తెలుసుకున్నారు. శాతవాహనుడు గుణాఢ్యుడితో, అయ్యా, శ్రద్ధగా చదువుకున్నవాడు పండితుడు కావటానికి ఎంతకాలం పడుతుంది అన్నాడు. మహారాజా, వ్యాకరణం అన్ని విద్యలకు మూలం. దానిని సామాన్యులు 12 ఏళ్లు చదువుతారు. నేను మీకు 6 ఏళ్లలో చెబుతాను అన్నాడు గుణాఢ్యుడు. వెంటనే శర్వవర్మ, మహారాజా, నేను మిమ్మల్ని 6 నెలలలో పండితుణ్ణి చేసేస్తాను అన్నాడు. గుణాఢ్యుడు ఈ మాట విని మండిపడి, నీవే అలా చేయగలిగితే నేను మానవులు వాడుక చేసే సంస్కృత, ప్రాకృత, దేశ భాషలు మూడింటిలోనూ మాట్లాడటం మానేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. నేను 6 మాసాలలో రాజును పండితుడిగా చేయలేకపోతే 12 ఏళ్లపాటు నీ పాదరక్షలు నెత్తిన పెట్టుకుని మోస్తాను అని శర్వవర్మ ఎదురు ప్రతిజ్ఞ చేశాడు.
ఈ ఇద్దరి వాగ్దానంతో రాజుకు తాను పండితుడవుతానన్న ధైర్యం చిక్కింది. 6 నెలల్లో పాండిత్యం సంపాదించటం ఎవరికీ సాధ్యం కాదని సర్వవర్మ ఎరుగును. అయినప్పటికీ అది సాధ్యం చేస్తానని ప్రతిజ్ఞ చేసినాక ఆయనకు పుట్టెడు దిగులు పట్టుకున్నది. ఆయన తన ఇంటికి వెళ్లి భార్యతో తాను చేసిన అసాధ్య ప్రతిజ్ఞ గురించి చెప్పాడు. మీరు ఈ చిక్కు నుండి బయటపడాలంటే కుమారస్వామి తప్ప మరెవరూ తోడ్పడలేరు. ఆయన అనుగ్రహం పొందండి అని భార్య చెప్పింది. భార్య సలహా ప్రకారం సర్వవర్మ మర్నాడు చీకటితోనే లేచి కుమారక్షేత్రానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఆయన నిరాహారిగా ఉంటూ తీవ్రమైన తపస్సు చేసి కుమారస్వామిని మెప్పించి ప్రత్యక్షం చేసుకుని రాజు ఏమీ చదువుకోకుండానే పండితుడయ్యేటట్టు వరం పొందాడు. రాజుకు సకల విద్యలు అలవడ్డాయని తెలిసి ప్రజలు తమ ఇళ్లపై జెండాలు ఎగరవేసి ఉత్సవం చేసుకున్నారు. శాతవాహనుడు శర్వవర్మను తన గురువుగా భావించి పూజించి నర్మదా తీరాన గల భరుకచ్చప్ప దేశానికి ఆయనను రాజుగా చేశాడు. తనకు పాండిత్యం లేదని నవ్విన రాణిని పట్టపురాణిగా చేసుకున్నాడు. రాజభవనంలో గొప్ప సభ జరిగింది. అందులో ఒక బ్రాహ్మడు తాను రచించిన శ్లోకం ఒకటి చదువగా శాతవాహనుడు దానికి అర్థం చెప్పాడు. సభికులు హర్షధ్వానాలు చేశారు. గుణాఢ్యుడు ఓడిపోయాడు. అతను ఇక సంస్కృత, ప్రాకృత, దేశీ భాషలలో మాట్లాడటానికి లేదు. మౌనంగా ఉండి అతను రాజకార్యాలు ఎలా చూస్తాడు? అందుకని మధ్యాహ్నం వేళ సభ చాలించే సమయానికి అతను రాజుగారికి వెళ్లి వస్తానని సంజ్ఞ చేసి సెలవు పుచ్చుకున్నాడు. తర్వాత అతను 2 శిష్యులను మాత్రం వెంటపెట్టుకుని తపస్సు చేసుకునే ఉద్దేశంతో వింధ్యారణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతనికి పిశాచాలు కనపడ్డాయి. గుణాఢ్యుడు ఆ పిశాచాల భాష వింటూ దానిని నేర్చుకుని మౌనం మానేసి ఆ పైశాచీ భాషలో మాట్లాడడం ఆరంభించాడు. ఈ వింధ్యారణ్యంలోనే ఒక మర్రి చెట్టు కింద పిశాచాల రాజైన కాణభూతి ఉంటున్నాడు. ఈ కాణభూతిని గుణాఢ్యుడు కలుసుకుని పిశాచాల భాషలో కుశల ప్రశ్న చేశాడు. ఇద్దరికీ స్నేహమైంది. కాణభూతి గుణాఢ్యుడికి తన పైశాచీ భాషలో 7 కథలు చెప్పాడు. వాటిని గుణాఢ్యుడు అదే భాషలో 7 ఏళ్లపాటు తన రక్తంతో రచించి 7 లక్షల గ్రంథం తయారు చేశాడు. గుణాఢ్యుడి శిష్యులైన గుణదేవుడు, నందిదేవుడు అనేవారు ఈ గ్రంథాన్ని శాతవాహన మహారాజుకు అర్పించటం మంచిదని సలహా ఇచ్చారు. గుణాఢ్యుడు అందుకు సమ్మతించి తన గ్రంథాన్ని తన శిష్యులకిచ్చి శాతవాహనుడు వద్దకు పంపాడు. తాను మాత్రం నగరంలోని ఒక ఉద్యానవనంలో రహస్యంగా కూర్చున్నాడు. గుణాఢ్యుడి శిష్యులు గ్రంథాన్ని రాజుకు సమర్పించారు. రాజు దాన్ని చూసి, గ్రంథం చూడపోతే ఇంత ఉన్నది, ఇదేం భాష? ఈ రక్తాక్షరాలేమిటి? ఇది పాడు కథగా ఉన్నదే అన్నాడు. శిష్యులు ఆ గ్రంథాన్ని తిరిగి పుచ్చుకొని ఉద్యానంలో ఉన్న తమ గురువుగారి వద్దకు వెళ్లి జరిగిన సంగతి చెప్పారు. గుణాఢ్యుడు కుంగిపోయాడు. అతను తన శిష్యులతో సహా సమీపాన ఉన్న పర్వతానికి వెళ్లి అక్కడ ఒక అగ్నిగుండం చేసి తన గ్రంథంలోని ఒక్కొక్క పత్రాన్ని పైకి చదివి ఆ అగ్నిగుండంలో వేయసాగాడు. గుణాఢ్యుడు చదివే గ్రంథాన్ని వినటానికి ఆ చుట్టుపక్కల గల పశుపక్ష్యాదులన్నీ తిండిమాని వచ్చి చుట్టూ మూగాయట. కొంతకాలానికి శాతవాహనుడికి నీరసం పట్టుకున్నది. వైద్యులు పరీక్షించి రాజుగారు తినే వేటమాంసం బలహీనంగా ఉంటున్నదని తేల్చారు. వేటమృగాలు నీరసించటానికి కారణం అవి తిండి మాని గుణాఢ్యుడి రచన వింటూ ఉండటమేనని తెలిసింది. అదే గ్రంథాన్ని తనకు గుణాఢ్యుడు పంపినప్పుడు తాను స్వీకరించనందుకు శాతవాహనుడు పశ్చాత్తాపడి తానే స్వయంగా బయలుదేరి గుణాఢ్యుడుండే చోటుకు వెళ్లి ఆ గ్రంథాన్ని తనకిమ్మని ప్రాధేయపడ్డాడట. అప్పటికి 6 లక్షల గ్రంథం కాలిపోయి 1,00,000 గ్రంథం మాత్రమే మిగిలిందట. అదే బృహత్ కథ ఈనాటికి ప్రసిద్ధంగా ఉన్నది. రైతే రాజు. రంగస్వామిది వ్యవసాయ కుటుంబం. పిత్రార్జితం వచ్చిన 10 ఎకరాల పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఇప్పుడొక సమస్య వచ్చి పడింది. ఎదుగుతున్న పిల్లలు మంచి చదువు కోసం పట్నం పోదామని ఒత్తిడి చేస్తున్నారు. అందుకు భార్య సుగుణ కూడా వత్తాసు పలికింది. సేద్యంపై మమకారం విడిచిపెట్టుకోలేక పిల్లల కోరిక కాదనలేక మదన పడుతూ ఉండేవాడు. చివరకు మంచి సలహా కోసం బాల్యమిత్రుడు తోటి రైతు సుబ్బరాజును కలవటానికి బయలుదేరాడు. రంగస్వామిని సుబ్బరాజు సాదరంగా ఆహ్వానించాడు. అతడిని కూర్చుండపెట్టి వంటగదికి వెళ్లి ఓ లోటాతో మజ్జిగను తెచ్చి రంగస్వామికి ఇచ్చాడు. రంగస్వామి మజ్జిగ త్రాగి, ఇంట్లో ఎవరూ కనిపించటం లేదు, చుట్టాలింటికి వెళ్లారా అని అడిగాడు. చదువుల కోసం పట్నం వెళ్లారు సమాధానమిచ్చాడు సుబ్బరాజు. పిల్లలంటే చదువు కోసం వెళ్తారు, మరి నీ భార్య? ప్రశ్నించాడు రంగస్వామి. పట్నంలో పిల్లలకు తోడుగా పంపించాను.
పాడి పంటను విడిచిపెట్టుకోలేక నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను అన్నాడు సుబ్బరాజు. నేను సలహా కోసం వచ్చాను. యథార్థాన్ని చూశాను. ఒంటరిగా వ్యవసాయం చేయగలమా అని అడిగాడు రంగస్వామి. నీ పిల్లలు పట్నం చదువుల కోసం పట్టుబడుతున్నారా? అడిగాడు సుబ్బరాజు. అవును, ఈ మధ్య సమయానికి విత్తనాలు దొరకక పడ్డ అవస్థలు, దున్నడానికి, ఊడుపులకు, కోతలకు కూలీలు పెడుతున్న పాట్లు అన్నీ చూసి సేద్యం కన్నా చదువుకుని ఉద్యోగం సంపాదించుకోవటమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు. వారు అందుకే పట్నం చదువుకు సిద్ధమయ్యారు. నీ సలహా కోసం వచ్చాను చెప్పాడు రంగస్వామి. చదువులు ఉండాలి కాని వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే జీవి మనుగడే కష్టం. అందుకోసమే అక్కడ వాళ్లని చదివిస్తున్నాను. ఇక్కడ నేనుండి వ్యవసాయం చేసుకుంటున్నాను చెప్పాడు సుబ్బరాజు. ఎంతలో పొరుగింటి నుండి పోలిరాజు వచ్చాడు. చూశావు అన్నా, రైతుకు అన్ని కష్టాలే. కిందటేడు పండిన పంటను దాచి ఉంచాను. ఈ రోజు వరకు సరైన ధర పలకలేదు సరికదా. దాచి ఉంచినందుకు ఎలుకలు చేరి పందికుక్కుల్లా తయారయ్యాయి. ఈ నష్టంలో కొంత ధాన్యం కరిగిపోయింది. మన సమస్యలకు ఎవరూ స్పందించరు. తినే ప్రజలకు మన కష్టాలు అవసరం లేదు. పాలించే ప్రభువుకు కూడా మనమంటే చిన్నచూపే అంటూ కష్టాలు ఏకరువు పెట్టాడు. ఊరుకో అన్నా, మనకు మంచి రోజులు వస్తాయి. అలా నిరాశపడకూడదు. మనం మహారాజులకే తిండి పెట్టే మహారాజులం. మనం లేకపోతే ప్రపంచానికి మెతుకు కూడా పుట్టదు అని సముదాయించాడు సుబ్బరాజు. అన్నా, రేపు ఈ ధాన్యం అమ్మినా అప్పులు తీరవు. అందుకే భూమి అమ్మి అప్పులన్నీ తీర్చి పట్నంలో కూలీ నాలీ చేసుకోవాలనిపిస్తుంది అన్నాడు పోలిరాజు. నీది సరియైన నిర్ణయం కాదేమో. ప్రజలు ప్రభువు మీద కోపంతో భూమిని దూరం చేసుకోవటం తెలివి తక్కువతనం. ధాన్యానికి సరైన ధర వచ్చే వరకు పోరాటం చేస్తే ఫలితం ఉంటుంది. నీ వెనుక మేమంతా ఉన్నాం. ఊరకే అధైర్యపడకు అంటూ ధైర్యాన్ని నూరుపోశాడు సుబ్బరాజు. సుబ్బన్నా, ఈ తరం పిల్లలంతా ఉద్యోగ వ్యామోహంలో వ్యవసాయాన్ని నామోషిగా చూస్తున్నారు. ఇది కూడా తిండిపెట్టే ఉద్యోగమేనని వారు గ్రహించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వ్యవసాయం కష్టనష్టాలు చూస్తుంటే పిల్లలు తీసుకునే నిర్ణయమే సబబనిపిస్తుంది. తన మనసులోని మాటను బయటపెట్టాడు రంగస్వామి. అందరూ చేరి వ్యవసాయంలో కష్టాలు చెప్పుకోవటంతో సుబ్బరాజు బాధపడ్డాడు. రైతును రాజుగా చూసే రోజు రావాలని మనసులో అనుకుని పరిష్కారం కోసం ఆలోచన చేయటం మొదలెట్టాడు. మిత్రులారా, కష్టాలు నష్టాలు అనుకుంటూ మదన పడితే అవి 10 రెట్లు పెరుగుతూనే ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే ఒక్కొక్కటిగా దూరమవుతాయి. ఓర్పు ఉంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. నేనొక పథకం ఆలోచించాను. దానితో మనకు పూర్వ వైభవం వస్తుంది. దానికి మీ సహకారం కావాలి. నేను చేయబోయే పాదయాత్రకు తోడు రావాలి. ప్రతి రైతును కలవాలి అంటూ తన పథకాన్ని అందరికీ రహస్యంగా చెప్పాడు సుబ్బరాజు. అందరూ అంగీకరించారు. అనుకున్న ప్రకారం అందరూ తమ పనులను వాయిదా వేసుకుని ఓర్పుతో సుబ్బరాజు వెంట పాదయాత్రకు వెళ్లారు. రాజ్యమంతా తిరిగారు. ప్రతి రైతును కలిశారు. కొన్నాళ్లకు వర్షాకాలం వచ్చింది. అందరూ పంటలు వేశారు. 6 మాసాలలో పంటలు చేతికి వచ్చాయి. ఆ సంవత్సరం పండిన పంటలు గురించి రాజు ఆరా తీశాడు. ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని నివేదికలు వచ్చాయి. ఆహార భద్రత లేని రాజ్యంలో ప్రజలు ఉండటానికి ఇష్టపడరు. ప్రజలంతా వలసలు వెళ్ళిపోతే రాజ్యాభివృద్ధి ఒక్కసారిగా కుంటుపడిపోతుందని ఊహించిన రాజు రైతులతో ప్రత్యేక సమావేశానికి ఏర్పాటు చేశాడు. భూమి సాగు చేయకుండా ఎందుకు ఎండబెట్టారని రాజు రైతుల్ని ప్రశ్నించారు. రాజ్యంలో ఆహార ధాన్యాల దిగుబడి తగ్గిపోయింది. వర్షాలు కురిశాయి. ప్రభుత్వపరంగా అన్ని వసతులు కల్పించాం. అయితే మీరు మట్టుకు మీ కుటుంబాలకు సరిపోయే ధాన్యాన్ని పండించుకొని మిగతా భూమిని సాగు చేయకుండా విడిచిపెట్టారు. మీ వలన రాజ్యంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. ప్రజలు ఏం తిని బ్రతుకుతారనుకుంటున్నారు? అందరూ కలిసి కష్టపడితేనే దేశాభివృద్ధి జరుగుతుంది. మిమ్మల్ని దేశద్రోహం నేరం కింద ఖైదు చేయించినా తప్పులేదు ఆవేశంగా అన్నాడు రాజు. ప్రభూ, ఈ సమయంలో ఆవేశపడే కన్నా ఆలోచన చేయటం మంచిది. ఇలా రైతులు ఎందుకు చేశారో అడిగారా? ధైర్యంగా ప్రశ్నించాడు సుబ్బరాజు. అప్పుడు రాజు ఆలోచనలో పడ్డాడు. మేలు చేసిన ప్రభుత్వంపై కక్ష సాధించాలనుకుంటున్నారా అంటూ ఒక మెట్టు కిందకి దిగాడు. ఎదుటివాడికి చేసిన సాయమే వ్యవసాయం. మా కష్టానికి తగ్గ ఫలితం ఉన్నా లేకపోయినా ఎదుటివారికి తిండి గింజలు అందించటమే మాకు తెలుసు. సాయం చేసే చేతులకు కక్ష సాధింపులు తెలియవు. రైతు రాజ్యానికి శ్రీరామ రక్ష. అటువంటి రైతును నిర్లక్ష్యం చేస్తున్నారు. అభివృద్ధి అంటూ అన్ని రంగాలను ప్రోత్సహిస్తున్నారు. ఒక్క వ్యవసాయ రంగాన్ని తప్ప.
అందుకే సమాజానికి రైతంటే చిన్నచూపు ఏర్పడింది. చివరికి మా పిల్లల పెళ్లిళ్లకు కూడా ఈ వ్యవసాయమే అడ్డంకిగా నిలుస్తుంది. మాకే విలువ లేనప్పుడు మేము ఎవరి గురించి కష్టపడాలి? మేమంటే ఏమిటో తెలియచేయటానికి ప్రతి రైతు కూడా తమ కుటుంబాలకు సరిపోయే ఆహార ధాన్యాలు మాత్రమే పండించి నిరసన తెలియచేశారు అంటూ వివరించాడు సుబ్బరాజు. సమాజంలో రైతు స్థానాన్ని పదిలపరచవలసిన అవసరం గుర్తించాను. ఇంతవరకు జరిగిన అనాలోచిత నిర్ణయాలను ఉపసంహరించుకుంటాను. రైతు కన్నెర్ర చేస్తే ఎంత నష్టమో ఇప్పుడు తెలుసుకున్నాను. తిండి గింజలుంటేనే ప్రజలంతా బాగుంటారు. మీరు బావుంటేనే ప్రజలకు తిండి గింజలు చేరుతాయి. ఇక నుండి ఉద్యోగి మాదిరి ప్రతి రైతుకు ప్రోత్సాహక జీతం ఇచ్చే చట్టాన్ని రూపొందిస్తాను. రైతులు పండించే ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటాను. ఇక రైతే రాజు అని ప్రకటించాడు రాజు. సుబ్బరాజు నిరసన పథకం ఫలించినందుకు రైతులంతా సంతోషంతో జేజేలు పలికారు. కలిసికట్టుగా ఉండి ఓర్పుతో వ్యవహరించేందుకే వ్యవసాయం పండుగైందని తెలుసుకున్నారు. రైతుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం కావటం మొదలైంది. భారతీయ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి గౌరవం లేదు. ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత రైతులు ఒక పూర్తి పంట కాలంలో లక్షలాది ఎకరాల్లో పంటలు వేయకుండా సెలవు ప్రకటించారు. విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయకపోవటం, దళారుల జోక్యం, పంటలకు గిట్టుబాటు ధరలేమి, పెరిగిన సేద్యపు ఖర్చులు వీటికి కారణం. విసిగిపోయిన రైతులు తాము ఐక్యంగా నిలబడి పంటలకు విరామం ప్రకటించారు. ప్రభుత్వం వారితో చర్చలకు దిగినప్పటికీ పంటలు వేసే అదును తప్పిపోయింది. ఈ విషాద పరిస్థితికి చలించి